జనరల్‌గా ఎన్‌టీ స్కాన్‌లోను, అట్లాగే టిఫా స్కానింగ్‌లోను మాయ కిందకు ఉండడం అంటే ప్లజెంటా లో లయింగ్ అని చూస్తూ ఉంటాం కదా! సో, ఇలాంటప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. అసలు ప్లజెంటా కిందకుంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్‌గా ప్లజెంటా అనేది కిందకున్నప్పుడు అంటే గర్భాశయ ద్వారానికి గనక 2 సెంటీమీటర్స్ కన్నా దగ్గరలో ఉంటే దాన్ని మనం లో లయింగ్ ప్లజెంటా అంటాం. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మాయ అనేది చాలా ఎక్కువగా బ్లడ్ సప్లై ఉండే అవయవం. సో, ఇది కదలడం వల్ల బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం బ్లీడింగ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఫిజికల్‌గా స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే బరువులు ఎత్తడం గానీ, బరువులు నెట్టడం గానీ, అదే పనిగా వంగి లేచే పనులు కానీ, లేదంటే అదే పనిగా మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటి అంటే తప్పనిసరిగా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ కూడా ప్లజెంటా పైకి షిఫ్ట్ అయ్యేంత వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, కాన్‌స్టిపేషన్ రాకుండా వీలున్నంత వరకు మీరు ఆహారంలో తగినంత వాటర్‌ని తీసుకోవాలి. అలాగే ఫైబర్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అవసరమైతే మీ గైనకాలజిస్ట్ సజెషన్ తోటి లాక్సేటివ్ సిరప్స్ లాంటివి కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిక్స్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూట్రైన్ రిలాక్సెంట్స్. అంటే గర్భసంచి రిలాక్స్డ్‌గా ఉండడానికి ప్రొజెస్ట్రాన్స్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ, లేదా టాబ్లెట్స్ రూపంలో కానీ మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయొచ్చు. సో, ఇలా సజెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ మెడిసిన్స్‌ని మీరు మిస్ అవ్వకుండా వాడాల్సి ఉంటుంది. సో, మీరు కనుక ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లయితే మాక్సిమం వీలున్నంత వరకు ప్లజెంటా నుంచి బ్లీడింగ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా కూడా బ్లీడ్ అవుతున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.